హాయ్ ఎవ్రీవన్. ఇది ఈసెట్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో జరిగే స్టెప్ 1 అనుకుందాం. స్టెప్ 1 ఏంటి అంటే ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. స్టెప్ 1 ఇన్ ఈసెట్ కౌన్సిలింగ్, ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఓకే, సో అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇలాంటి వీడియోస్ అన్ని మీరు మిస్ అవుతారు. నోటిఫికేషన్స్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బిఫోర్ డైవింగ్ ఫర్దర్ ఇన్ టు ద వీడియో, ఐ వాంట్ టు టేక్ 1 more minute టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో 1-on-1 కౌన్సిలింగ్ గైడెన్స్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్తాను. ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేస్తున్నామని మీకు తెలుసు. నేను బిఎస్డి బ్రో అండ్ అభి మెంటర్స్గా ఉండి మీకు ఈ 1-on-1 పర్సనలైజ్ గైడెన్స్ అయితే ఇస్తాము. కంప్లీట్గా ఈ సెట్ అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి డౌట్ ఉన్నా, ఓకే, ప్రతి టైంలో మీకు ఏ డౌట్ వచ్చినా ఐదర్ త్రూ మెసేజ్, మీకు ఇంకా అర్థం కాకపోతే ఐదర్ త్రూ ఒక మీట్ పెట్టుకోవచ్చు, ఇంకా అర్థం కాకపోతే కాల్ అయినా కూడా మేము అవైలబుల్గా ఉంటాము. సో ఏ డౌట్ ఉన్నా కూడా ఈ 1-on-1 కౌన్సిలింగ్లో మీకు ఫ్రీ అయిపోతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ ఆప్టింగ్, అండ్ దెన్ తర్వాత వచ్చేసినప్పటికీ సీట్ అలాట్మెంట్ అంతా ప్రాసెస్ కూడా దగ్గరుండి చేయిస్తాము. ఎవరికి ప్రాబ్లం ఉండదు. మీకు అనుకున్న కాలేజు, మీరు ఏదైతే మీ ర్యాంక్కి తగ్గట్టు కాలేజెస్ ఉన్నాయో వాటి వెబ్ ఆప్షన్స్లో ఇవ్వడానికి మేము రెడీగా చూస్తున్నాం అందరికీ కూడా. సో ఇలాంటి 1-on-1 పర్సనలైజ్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు దానికి వాట్సాప్ ద్వారా రీచ్ అవుట్ అయ్యి కౌన్సిలింగ్ కోసం మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేస్తే మనకి ఈ ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో కేటగిరీకి తగ్గ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఆ ఫీ పేమెంట్ని అయితే మీరు ఆన్లైన్లోనే పే చేయాలి, ఆఫ్లైన్లో వెళ్ళాల్సిన పని లేదు. వన్స్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత, ఫీ పేమెంట్ నేను మీకు ఇక్కడ వేస్తాను, ఏ కేటగిరీకి ఎంత ఫీ పే చేయాలి అనేది చూసుకోండి. అండ్ వన్స్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత జస్ట్ దాని తర్వాతనే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అదే రెండు ఒకటే దానిలో ఉంటుంది. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే సింపుల్ ఏమీ లేదు. అదేంటి అంటే మీరు ఆల్రెడీ గుర్తుందా మీకు ఈసెట్ ఎగ్జామ్కి వెళ్ళక ముందు, హాల్ టికెట్ రాకన్నా ముందు 1 month ముందు మీకు ఒక ప్రాసెస్ చేసి ఉంటారు, ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు. మీకు ఏ సెంటర్స్ కావాలి అని ఎగ్జామ్ రాయడానికి అదంతా ఫిల్ చేశారో ఒకటి, అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ సింపుల్గా అక్కడ ఏదైతే మీరు చేశారో ఆ అప్లికేషనే ఇప్పుడు మీకు ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో కనిపిస్తుంది. ఇక్కడ మీకు యాడ్ ఆన్గా ఒకటి ఉంటుంది. అదేంటి అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిప్లొమా మార్క్స్ మెమోస్. ఎవరికైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు అది అప్లోడ్ చేయాలి. ఎవరికైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదో కంప్లీట్ డిప్లొమా మార్క్స్ మెమోస్ పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేయాలి. అది ఇక్కడైతే మీకు కనిపిస్తుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీకు పర్సంటేజ్ కనిపిస్తుంది, దాంతోపాటు అప్లోడ్ చేయమని అడిగితే అప్లోడ్ చేయాలి, అంతే. అండ్ దాంతోపాటు మీరు ఆల్రెడీ ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అన్నీ ఆల్రెడీ కౌన్సిలింగ్ ముందే ఇచ్చేసి ఉంటాయి. లైక్ ఫ్రమ్ ది మార్చ్ ఆ టైంలో ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామ్కి ముందు ఇచ్చేసి ఉంటే మీకు ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా డిప్లొమా కరెక్ట్గా చూపిస్తుంది. ఇంకా ఎటువంటి ఎర్రర్ లేదు అనుకుంటే సింపుల్గా మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. అండ్ ఒక హెల్ప్ లైన్ సెంటర్ కావాలంటే చూపిస్తుంది కొంతమందికి, అది సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. మీరు ఇంకా ఏమీ చేయక్కర్లేదు. ఫీ పేమెంట్ చేసేస్తే మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోతాయి. మీరు ఎక్కడ ఆఫ్లైన్లోకి వెళ్ళక్కర్లేదు. ఇదే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో. ఎవరికైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మేము ఇన్కమ్ తప్పు ఉంది, ఇన్కమ్ ముందు ఇచ్చింది రెన్యువల్ అయిపోయింది, ఇప్పుడు కొత్త చేయించుకున్నాం, మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాము, క్యాస్ట్ ముందు ఇచ్చింది రెన్యువల్ అయిపోయింది, ఇప్పుడు కొత్త చేయించుకున్నాం, కొత్తది ఇవ్వాలి, లేదా నేమ్లో చేంజెస్ కావాలి, డిఓబిలో చేంజెస్ కావాలి, దాని రిలేటెడ్ ప్రూఫ్స్ అప్లోడ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మళ్ళీ కొత్త సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది ప్రాసెస్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. నేను చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చెప్పాను, అన్ని వీడియోస్ కూడా కౌన్సిలింగ్ రిలేటెడ్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రొవిజనల్ మార్క్స్ మెమోస్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా మార్క్స్ మెమోస్ అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి నీట్గా పీడిఎఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో అదే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీకు ఉంటుంది. వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో అవి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ 1-on-1 పర్సనలైజ్ గైడెన్స్ కోసం ప్లీజ్ డు చెక్అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ అండ్ డూ ఎన్రోల్ ఇఫ్ నీడెడ్. థ్యాంక్ యూ.